నేచురల్గా అగెనిస్ట్గా మనం ఏం చేయకూడదు. ఒకవేళ వదిలిపెట్టుకుని అది ఖాతా రాలేదంటే ఎందుకు రాలేదు అని ఆలోచన చేసి తిండి తక్కువైందా, నీళ్ళు తక్కువైందా, ఎందుకోసం రాలేదు, ఎండ లేదా, లేకపోతే ఏంది అనేది మనం ఆలోచన చేసుకు పెట్టుకుంటే మాత్రం ఈడ మనం కందులు కూడా వేయడం జరిగింది. అంటే దీని లోపల పెసులు వేసాము, మినుము వేసినాము, వేసేసి కందులు మనం ఇప్పుడు పెట్టాము. ఈ కందులు కూడాను మనం కంప్లీట్గా ఆర్గానికే, అంటే ఆయిలే వాడుకుంటున్నాము, ఆయిల్ టెక్నాలజీనే వాడుకుంటున్నాము. అంటే ఆయిల్ అంటే మైక్రోన్యూట్రియన్స్ సంబంధపడింది సీవీడ్ దీనిలో వాడుతున్నాము, వేరే కెమికల్ దీనిలో ఏమి వాడలేదు. ఇప్పుడు కూడాను ఇంతవరకు చెట్లు మంచిగా పెరిగింది కూడాను మనం ఆర్గానిక్ మందుల నుంచే వాడుకుంటున్నాము. ఒకవేళ మమ్మల్ని నుంచి ఈ పురుగును కంట్రోల్ కాలేదంటే ఏదో ఒకసారి అయితే ఇన్ఆర్గానిక్ వాడతాం. ఇన్ఆర్గానిక్ కూడా అది మనదే. నేను ఎందుకు చెప్తున్నానంటే వారానికి ఒకసారి 10 రోజులు ఒకసారి కెమికల్ కొట్టి ఆ కెమికల్ అవశేషాలంతా చెట్లలో ఉండి ఆ గింజలు వచ్చేందుకన్నాను. ఎప్పుడో ఒకసారి మనకు కంట్రోల్ కాలేదంటే, కంట్రోల్ అవుతుంది, కంట్రోల్ పెడతాము, దానిలో ఏం డౌట్ ఏం లేదు. కంట్రోల్ కాలేదంటే ఊరి ఒకసారి వాడుకున్నారంటే కెమికల్ అవశేషాలు చాలా వరకు మొక్కలు తగ్గిపోతుంది, గింజల్లో కూడా తగ్గిపోతుంది. అవి తినుకుంటుంటే జనాలు బాగుపడతారనే ఉద్దేశం మీద ఇక్కడ మనం చేయడం జరిగింది. అందువల్ల ఇది ఇంకా పూత రాలేదు. పూత వచ్చిన తర్వాత ఎంత ఖాతా వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది, ఇవన్నీ మనం చూసుకొని తర్వాత చెప్పగలుగుతాం. నిమ్మ ప్లస్ మునగ పెట్టడం జరిగింది. నిమ్మ అయితే అంటే ఈడ కాదు, ఇంచుమించు నేను చూసినంతవరకు మొత్తం నిమ్మ చెట్లు కిందికి దాగి పడిపోయి లోపల ఉండే పండ్లు కూడా తీసేందుకు కుదరగా లోపల ఏమైనా ఎరువులు వేసుకోవాలన్నా కానీ లేకుండా పెంచుకున్నారు. అది ఏందో అందరూ ఒకరు వదిలిందని చూసి ఒకరు వదులుకున్నారో మళ్ళీ ఎట్లనో మనకు తెలియదు. కానీ ఈడ మాత్రం నిమ్మ చెట్టు కనీసం 3 అడుగుల దాకా ఏమి లేకుండా లోపల ఎరువులు వేసుకునేట్టుగా పెడతామనే ఉద్దేశం మీద నిమ్మ పెట్టడం జరిగింది. మనం కూడాను సరే అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మనం ఇప్పుడు చూసుకోవాలి. ఆల్రెడీ మేము చేసాము, అయినా కానీ ఈడ మనం చేసి చూద్దామనే ఉద్దేశం మీద ఈడ చేస్తున్నాము. అంటే ఏమైతాయంటే చెట్ను ఫురండింగ్ చేస్తున్నారు. నేచురల్గా అగెనిస్ట్గా మనం ఏం చేయకూడదు. ఒకవేళ వదిలిపెట్టుకుని అది ఖాతా రాలేదంటే ఎందుకు రాలేదు అని ఆలోచన చేసి తిండి తక్కువైందా, నీళ్ళు తక్కువైందా, ఎందుకోసం రాలేదు, ఎండ లేదా, లేకపోతే ఏంది అనేది మనం ఆలోచన చేసుకు పెట్టుకుంటే మాత్రం నేచురల్గా అగెనిస్ట్గా పోయేందుకు కుదరదు. ఈడ మనం ఏం చేస్తామంటే సరే వీళ్ళలాగానే సరే అందరూ అట్లా చేయలేదు, కొందరు చేసుకుంటున్నారు. ఫురండింగ్ కూడాను 2 లైన్లు చేస్తాము. ఫురండింగ్ చేయగానే కూడా మిగిలినవన్నీ వదిలిపెట్టేస్తాము. దానికి అనుకూలమైన వాతావరణం వచ్చేటప్పుడు అవే పూత వస్తాయి, కాత వస్తాయి. మనం చేయాల్సిన పని ఎంత ఏంటంటే దానికి కావాల్సిన నీళ్ళు, ఎరువులు అవి పెట్టుకున్నామంటే ఎక్కువ దిగుబడి వస్తాయనే ఉద్దేశం మీద ఇలా మునగ పెట్టడం జరిగింది. ఇది కూడా ఈ సంవత్సరం చివరికి మనకు తెలుస్తాయి. ఇది కూడా ఇప్పుడు మనం పెట్టే 3 నెలలు కూడా కాలేదు, 2-2.5 నెలలనే అయినాయి. పూతలు వచ్చినాయి.
అంటే ఇది 6 నెలల మునగ అంటున్నారు కదా, అంతలోపల కాయ కూడా ఒక 2 నెలలకు మించే రావచ్చని అనుకుంటున్నాం. ఎందుకంటే మనం బలం పెడుతున్నాం కదా, బలం అంటే వేరే బలాలు కాదు, మన ఆర్గానిక్ బలమే. నూనెలు వదులుకుంటున్నాము, పిండిలు పెట్టుకుంటున్నాము. ఇదే ఇక్కడ నడుస్తుంది. చూద్దాము ఎప్పుడు కాత వస్తుంది ఏంది అనేది. పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి.